ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నారు. గత కొంతకాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నారు అంటూ ఓ మహిళా పోలీసుల ముందు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు అతనిపై సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు 506 బెదిరింపు, 323 గాయపరచడం క్లోజ్ కిందైతే క్లాస్ తీసుకోవడం కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. తదుపరి విచారణ నిమిత్తం కేసును నార్సింగ్ పిఎస్ కు బదిలీ చేశారు. అవుట్డోర్ షూటింగ్స్ టైంలో నార్సింగ్ లోని తన నివాసంలో తనను పలుమార్లు లైంగికంగా వేధించాడని అందులో పేర్కొనడం జరిగింది. మధ్యప్రదేశ్ కి చెందిన 21 ఏండ్ల మహిళ గత 6 నెలలుగా జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తోంది. చెన్నై, ముంబై, హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడని తెలిపింది. అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని చెప్పుకొచ్చింది ఆ మహిళ. నార్సింగ్ లోని తన ఇంటికి కూడా వచ్చి ఇబ్బందులకు గురి చేసినట్లు పేర్కొంది. జానీ మాస్టర్ పై గతంలోనూ కేసులు నమోదయ్యాయి. 2015లో ఓ కాలేజ్లో మహిళపై దాడి చేసిన కేసులో 2019లో మేడ్చల్ కోర్టు ఆయనకు 6 నెలలు జైలు శిక్ష విధించింది. ఇక ఈ ఏడాది జూన్లో సతీష్ అనే కొరియోగ్రాఫర్ కేసు పెట్టడం జరిగింది. సినిమాల్లో అవకాశాలు రాకుండా తనను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడం కూడా జరిగింది.